నా పేరు సాదిక్ అండి. ఒక 4 ఏళ్ల నుంచి నా పేరు తోపుడు బండి సాదిక్గా మారింది. సాధారణంగా ఇంటి పేరు షేఖో మొహమ్మదో ఉంటుంది. ఈ తోపుడు బండి అనేది ఏంటి అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్. తోపుడు బండి అనేది ఒక కాన్సెప్ట్, ఒక ఆలోచన. ఈ ఆలోచన, ఈ పేరు రావడం అనుకున్న నేపథ్యాన్ని ఇవాళ మీకు వివరిస్తాను. చిన్నప్పటి నుంచి కూడాను నేను పల్లె నుంచి వచ్చాను. పుస్తకాన్ని విపరీతంగా ప్రేమించాను. పుస్తకం అంటే బోల్డంత ఇష్టం. చిన్న కాగితం ముక్క దగ్గర నుంచి మహాగ్రంథం వరకు ఏది దొరికినా వదలకుండా చదివాడిని. అంటే ఇది ఒక 40 ఏళ్ల క్రితం నాటి విషయం. కానీ నా వయసు పెరుగుతుంది. ఇప్పుడు నేను 54 సంవత్సరాలు. గత 20 సంవత్సరాల నుంచి చూస్తే జనం పుస్తకం చదవడం మానేశారు. బాగా తగ్గిపోయింది పుస్తకాలు చదివే అలవాటు. ఈ మధ్య గత 7-8 ఏళ్ళుగా అయితే అసలు పుస్తకం అంటే అదేదో ఇతర గ్రహం నుంచి దిగొచ్చిన వస్తువులాగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ దశలో జనం ఏం కోల్పోతున్నారనేది నాకు అర్థమైంది. పుస్తకం మర్చిపోతే కన్న తల్లిని మర్చిపోయినట్లు. ఒక తల్లి ఒడిలో ఉండే ఆప్యాయత కానీ ప్రేమ కానీ కేవలం పుస్తకంలో మాత్రం ఉంటుంది. ఒక స్వచ్ఛమైన ప్రకృతిలో పుట్టిన పువ్వుకి ప్లాస్టిక్ పువ్వుకి ఎంత తేడా ఉంటుందో పుస్తకం చదవడం ద్వారా లభించే ఒక అనుభూతిని, అలాగే ఇతర మాధ్యమాల ద్వారా మనం చదవడం ద్వారా వచ్చే అనుభూతిని మనం రెండింటిని బేరీజ్ వేసుకుంటే అదే వ్యత్యాసం మనకు అర్థమవుతుంది. ఒక 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ బుక్ ఫెయిర్కి వెళ్ళినప్పుడు నేను నా మిత్రుడితో కలిసి నేను బుక్ ఫెయిర్లో స్టాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చూస్తే కొన్ని వేల మంది వచ్చి పుస్తకాలు కొనుక్కోవడం చూశాను. అదేమిటి 10 రోజుల్లో దాదాపు ₹1,00,00,000 పైగా పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. మళ్ళీ ఎవరి చేతిలో పుస్తకం ఉండట్లేదు. ఏం జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుందని కొంచెం దీని మీద అన్వేషణ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు ప్రతి ఊళ్ళోనూ గ్రంథాలయాలు ఉండేవి. అలాగే ఊరి సెంటర్లో ఓ పుస్తకాలు అద్దెకిచ్చే షాప్ ఉండేది. అలాగే సిటీలో కూడాను దాదాపు 4 రోడ్ల కూడలు ఉన్న ప్రతి చోట కూడాను పుస్తకాలు అద్దెకి దొరుకుతుండేవి. కానీ ఇవాళ ఆ సంస్కృతి మొత్తం మటుమాయం అయిపోయింది, కనుమరుగైపోయింది. ఒకప్పుడు రేడియో ఉండేది అని చెప్పుకున్నట్టుగా ఒకప్పుడు పుస్తకం ఉండేది అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి స్థితిలో జనం బుక్ ఫెయిర్కి వచ్చి ఇన్ని పుస్తకాలు కొంటున్నారు. వాళ్ళు కొనలేకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళకి పుస్తకాలు అందుబాటులో లేవు. ఒకప్పుడు వీధికి ఒక పుస్తకాల షాప్ ఉండేది. ఇవాళ పుస్తకాల షాప్ ఎక్కడుందో తెలియదు. కూకట్పల్లిలోనూ, మియాపూర్లోనూ, మేదీపట్నంలోనూ ఉన్న వాళ్ళు ఒక పుస్తకం కొనుక్కోవాలంటే కోటికో హ్యాబిట్స్కి వచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఒక రోజంతా గడుస్తుంది ఒక పుస్తకం కొనుక్కోవటానికి. దాంతో ఏం చేస్తున్నారు, జనం పుస్తకాల షాపుకి వెళ్ళి వెతుక్కొని పుస్తకం కొనుక్కునే పరిస్థితి లేకపోవడంతో పుస్తకాలు కొనడం, తద్వారా చదవడం రెండు మానేశారు. ఒక బుక్ ఫెయిర్లు మాత్రమే, ఎప్పుడైనా బుక్ ఎగ్జిబిషన్ మాత్రం జరిగితే పుస్తకాలు చదివే పరిస్థితి. అప్పుడు వచ్చింది నాకు ఆలోచన, జనం పుస్తకాన్ని మర్చిపోలేదు, పుస్తకాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి అందుబాటులో లేదు. వాళ్ళకి అందుబాటులోకి తేవాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు వచ్చిందండి ఆలోచన నాకు, తోపుడు బండి. అంటే రోజు మన ఇంటి ముందు కూరగాయలు, పళ్ళు, ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ తోపుడు బండి మీద వేసుకొని మన గల్లీలోకి, మన సందుల్లోకి, మన గొంతుల్లోకి వస్తుంది. దానికి ఉన్నంతటువంటి సౌలభ్యం ఇంకా దేనికి లేదు. తోపుడు బండి ఎక్కడైనా సరే వెళ్ళగలదు. వ్యాన్లు వెళ్ళలేవు, జీపులు, లారీలు వెళ్ళలేవు, కానీ తోపుడు బండి ఎక్కడికైనా వెళ్ళగలదు. తోపుడు బండి కనిపించగానే నిజానికి ఆ పూట కూరగాయలు అవసరం లేకపోయినా బండి ఇంటికి ముందు రాగానే ఏదో ఒక కూరగాయ కొనేస్తారు. పళ్ళు కనిపించగానే ఏదో ఒక పండు కొంటారు, ఏదో ఒక ప్లాస్టిక్ సామాన్ కొంటారు. అలాగే ఈ జనం దగ్గరికి మనం పుస్తకాలని కనుక తోపుడు బండి మీద వేసుకొని తీసుకెళ్ళగలిగితే ప్రతి ఇంటికి, ప్రతి గుమ్మం ముందుకు కూడా పుస్తకం వెళుతుంది. అలా తీసుకెళ్ళొచ్చు, జనంలో చదివే అలవాటు వస్తుంది అని ఒక నమ్మకం. ఆ నమ్మకంతో 2015 ఫిబ్రవరి 22వ తారీఖు నాడు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో తోపుడు బండి స్టార్ట్ చేయడం జరిగింది. 15,000 పెట్టి ఒక తోపుడు బండి తయారు చేయించి నాకు తెలిసిన రచయితలు, కవులు, మిత్రులు, పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరితో మాట్లాడి 50% డిస్కౌంట్ మీద పుస్తకాలు కొని ఆ బండి మీద పెట్టుకొని హైదరాబాద్ నగరంలో దాదాపు 45 రోజుల పాటు ఒక 350 కిలోమీటర్లు తిరిగాను. నేను 50% డిస్కౌంట్తో పుస్తకాలు కొన్నప్పటికి కూడాను పుస్తకాలు ఆ చదివే వాళ్ళ అభిరుచిని బట్టి 60%కి 70% కూడా డిస్కౌంట్కి ఇచ్చేవాళ్ళు. నాకు కావాల్సిందంటే వాళ్ళ పుస్తకం చదవటం, పుస్తకం అలవాటు అవ్వడం అనేది. సో ఆ క్రమంలో నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా జనం పుస్తకాలు తీసుకోవడం, అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి స్పందన, మీడియా నుంచి కూడా స్పందన వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే, పుస్తకం చావలేదు, పుస్తకానికి మరణం లేదు. పుస్తకం దొరక్క మాత్రమే జనం చదవట్లేదు, కానీ పుస్తకం దొరికితే ఖచ్చితంగా చదువుతారు అనే ఉద్దేశంతో ఆ 45 రోజుల్లో నాకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. నగరంలో జనం పుస్తకాలు చదువుతున్నారు, కొంటున్నారు, ఇది బాగానే ఉంది.
పల్లెల్లో పరిస్థితి ఏంటి? పల్లెల్లో వాళ్ళకు కూడా పుస్తకాలు కావాలి కదా, అసలు కావాల్సింది పల్లెల్లోనే కదా అనే ఉద్దేశంతో 2016 జనవరి 24వ తేదీ నాడు ఒక సాహసానికి పూనుకుంది తోపుడు బండి. పల్లెకు ప్రేమతో తోపుడు బండి 100 రోజులు 1000 కిలోమీటర్ల పాదయాత్ర. నిజానికి 1000 కిలోమీటర్ల పాదయాత్ర నేను చేయగలనా చేస్తాననే నమ్మకం నాకు లేదు. 100 రోజులు నాన్ స్టాప్గా నడవగలనా లేదా అనే నమ్మకం కూడా నాకు లేదు. రోజుకి ఎన్ని కిలోమీటర్లు. కానీ ఒక మొండి ధైర్యం, పుస్తకం మీద ఉన్నటువంటి ప్రేమ, కేవలం పుస్తకాన్ని ప్రేమించినందువల్ల ఒక సాహసానికి పూనుకొని బయలుదేరడం జరిగింది. అలా బయలుదేరిన తోపుడు బండి 104 రోజుల్లో 104 డేస్ 104 రోజుల్లో 1000 కిలోమీటర్లు, రోజుకి 10 కిలోమీటర్ల చొప్పున, మధ్యలో ఒక 4 రోజులు విశ్రాంతి తీసుకున్నాం. లేదా ఒక్కోసారి ఒక్కో రోజు కొంచెం తక్కువ వెళ్ళినా నెక్స్ట్ మరుసటి రోజుకి 15-20 కిలోమీటర్లు అలా ప్రయాణం చేస్తూ కొన్ని వందల గ్రామాలు, 5 జిల్లాలు, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, వరంగల్, 5 జిల్లాల్లో ఎక్కడా కూడాను ప్రధాన రహదారి, జాతీయ రహదారి ఎక్కకుండా గ్రామాల్లోని డొంకదారులు, మట్టి రోడ్ల మీద ప్రయాణం చేస్తూ కొన్ని వందల గ్రామాల్లో తిరుగుతూ పుస్తకాలని జనానికి అందజేయడం జరిగింది. అయితే ఈ ప్రస్థానంలో జరిగింది ఏంటంటే, నగరానికి పల్లెలకి చాలా తేడా ఉందనేది మాకు అర్థమైంది. నగరంలో 100 రూపాయల పుస్తకం, 150 రూపాయల పుస్తకం, 200 రూపాయల పుస్తకం చాలా సంతోషంగా కొనుక్కునేవాళ్ళం. పల్లెల్లో మేము లోపలికి వెళుతున్న కొద్దీ, రహదారిని దాటి కొంచెం లోపలి ప్రాంతాలకు వెళుతున్న కొద్దీ 15 రూపాయల పుస్తకం ఉందా, 20 రూపాయల పుస్తకం ఉందా, 10 రూపాయల పుస్తకం ఉందా, కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. దాంతో మేమేం చేసాం, ఇప్పుడు మా దగ్గర ఉన్న పుస్తకాలు అంటే హైదరాబాద్ నగరంలో అమ్మిన పుస్తకాలు ఏవైతున్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఈ పల్లెల్లో అవసరమైన బడ్జెట్కి సంబంధించినంతవరకు 15-20 రూపాయల పుస్తకాలు తీసుకొని బయలుదేరడం జరిగింది. అవి మేము కొనడం 40 రూపాయలకు 30 రూపాయలకు కొన్నా వీళ్ళకి వచ్చినప్పుడు 10-15 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇదైన తర్వాత రంగారెడ్డి దాటి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఇంకో విచిత్రమైనటువంటి పరిస్థితిని మేము ఎదుర్కొన్నాం. కొంతమంది పిల్లలు అసలు 5-10 కూడా లేక ఆ పుస్తకాన్ని తీసుకొని వాళ్ళ నోట్బుక్లో అందులో ఏముందో యథాతథంగా రాసుకొని మళ్ళీ పుస్తకం మాకు ఇచ్చేయడం, కొనుక్కోలేక. కొంతమంది కొంచెం చొరవ ఉన్న ధైర్యం ఉన్న పిల్లలు ఏం చేశారంటే దొంగిలించుకొని పోవడం. మీ బండి అలా పెట్టేసి మీరు చూసుకోండి, మీకు ఏం కావాలో తీసుకోండి, చదవండి అనేవాళ్ళం. కొంచెం చురుకైన కుర్రాళ్ళు పుస్తకాలు తీసుకొని వెళ్ళేవాళ్ళు దొంగిలించడం. ఆ దొంగతనం కూడా మాకు అందంగా అనిపించింది. పుస్తకాలను దొంగిలించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారా అన్నది ఇది చాలా ఆనందం వేసింది. వేసిన తర్వాత ఒక పక్క బాధ కూడా ఏంటంటే, దొంగిలించారని బాధ కాదు, అయ్యో వీళ్ళు 10 రూపాయలు పెట్టి పుస్తకం కొనలేని పరిస్థితిలో ఉన్నారని బాధ. అప్పుడు నిర్ణయించుకోవడం జరిగింది, వీళ్ళందరికీ ఉచితంగా పుస్తకాలు ఇవ్వాలి. వాస్తవానికి నా నేపథ్యం ఏంటంటే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, జర్నలిజం చేశాను. 15 సంవత్సరాల పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్గా పనిచేశాను. పనిచేసిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చాను. 15 ఏళ్ళు గట్టిగా నేను సంపాదించాను. అలాగే నేను నా భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాది కులాంతర అండ్ మతాంతర వివాహం. అమ్మాయి కూడా నేనంటే బోల్డ్ అంత ఇష్టం. నా ప్రతి అభిరుచిని, నా ప్రతి ఇష్టాన్ని తను ప్రేమిస్తున్నాను. సో ఆర్థికంగా ఇబ్బంది ఏమీ లేదు, ఆర్థికంగా బాగున్నాం. దురదృష్టవశాత్తు అంటే పిల్లలు లేరు. 26 ఏళ్ళైంది మాకు పెళ్ళై. అద్భుతమైన అన్యోన్యమైన దాంపత్యం, ప్రేమించిన వివాహం, కానీ పిల్లలు లేరు. ఇద్దరం కలిసి బాగానే సంపాదించాం. ఆవిడ గ్రూప్ 1 ఆఫీసర్, ఇవాళ 2 జిల్లాలకు అధికారి. ఆవిడ 1.5 లక్ష జీతం అమ్మాయికి. నా సంపాదన కనీసం నెలకు 3 లక్షలు ఉంటుంది. సంపాదించాం, దీన్ని ఏం చేస్తాం? మా తర్వాత అనుభవించడానికో కొనసాగించడానికి పిల్లలు ఎవరు లేరు. నా బంధువుల్లో ఉన్నవాళ్ళు నిజంగా చెప్పాలంటే మాకంటే బాగా ఉన్నవాళ్ళు. కాబట్టి ఎవరికి మా డబ్బులతో అవసరం లేదు. సంపాదించిన డబ్బుల్ని మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వాలి. మా అవసరాలు కూడా పెద్దగా అవసరాలు ఉండవండి. నిజానికి మేమిద్దరం డబ్బులు ఖర్చు పెట్టడానికి కావాల్సిన సమయం కూడా మా దగ్గర లేదు. ఆవిడ రోజుకి 14 గంటలు పనిచేస్తుంది, నేను రోజుకి 15 గంటలు పనిచేస్తాను. వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కూడా మాకు తెలియదు. అంటే పెద్ద జల్సాలు సరదాలు అలా ఏమీ లేదు. ఎప్పుడో వెళ్తే ఓ దాబాకి వెళ్ళి 2 రొట్టెలు తినేసి వస్తాం తప్ప అంతకంటే పెద్ద కోరికలు కూడా లేవు. సో కాస్త కూడబెట్టిన డబ్బును ఏం చేసామంటే ప్రజలకు తిరిగి ఇవ్వచ్చు. అది ఎలా? పుస్తకాలు ఇస్తున్నాం కదా, పుస్తకాలు కొనటం, వీటిని రవాణా చేయటం, తీసుకెళ్ళటం, వాళ్ళ దాకా అందజేయటం,
100 రోజుల్లో దాదాపు 23 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి మాకు పుస్తకాలు ఇవ్వటానికి. అందులో 5 లక్షల రూపాయలు మిత్రులు సహకరించారు. ఫేస్బుక్, నేను సోషల్ మీడియాని ఫేస్బుక్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకున్నాను. ఆ మాధ్యమంగా ఉన్నటువంటి ఫేస్బుక్లోనే ఎప్పటికప్పుడు నేను చేస్తున్న యాక్టివిటీ చేస్తూ పోవడం, నా మిత్రులు నాలాగే ఇదే భావజాలం ఉన్నటువంటి వాళ్ళు సహకరించడం, వాళ్ళు దాదాపు 5 లక్షల వరకు వాళ్ళు సహకరించడం, నా యొక్క 18 లక్షలు వెరసి 23 లక్షలు పెట్టి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. సరే, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాము అనే దానికన్నా కూడాను కొన్ని వేల మంది విద్యార్థులు మేము కలుసుకోగలిగాం. పిల్లలు, గ్రామీణ పిల్లలు, కటిక పేద పిల్లలు, స్కూల్ వాళ్ళు ఇచ్చిన యూనిఫామ్ తప్ప వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు. కొనుక్కోవడానికి పుస్తకాలు లేవు, డబ్బులు లేవు, పుస్తకాలు కొనుక్కోవడానికి, కాళ్ళకు చెప్పులు లేవు. అదే యూనిఫామ్ ఆడుకోవడానికి, అదే యూనిఫామ్ పడుకోవడానికి, అదే యూనిఫామ్ తినడానికి, అన్నిటికీ అదే పరిస్థితి. సో వాళ్ళు పుస్తకాలు కొనలేరు. కానీ పుస్తకాలంటే బోల్డంత ప్రేమ వాళ్ళకి. ఈ ప్రేమ అర్థమైన తర్వాత వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాం. ఈ ఇస్తున్న క్రమంలోనే ఏమైంది అంటే, సార్ మా ఊళ్ళో లైబ్రరీ లేదు, మా ఊళ్ళో లైబ్రరీ పెట్టండి అని స్థానికంగా ఉన్న యువకులు, యువజన సంఘాల వాళ్ళు అడగటం. అలాగే స్కూల్స్ వాళ్ళు కూడాను మాకు పుస్తకాలు కావాలి అనటం. ఈ క్రమంలో బడికి తోపుడు బండి అని ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. ఆ తర్వాత ఊరూరా గ్రంథాలయం అని ఇంకో కార్యక్రమం తీసుకున్నాం. వెళ్ళిన ప్రతి ఊళ్ళోనూ ఎవరైతే సమర్థవంతంగా గ్రంథాలయం నిర్వహించగలరనే నమ్మకం మాకు కలిగి వాళ్ళ ఒక అకామిడేషన్ చూసుకోగలిగితే తోపుడు బండి వాళ్ళకి 500 నుంచి 1000 పుస్తకాలు ఉచితంగా ఇవ్వటం మొదలుపెట్టాం. మొదట్లో ఏంటంటే డబ్బులు కాస్త ఎక్కువ ఉండేవి కాబట్టి బీరువాలు, బల్లలు, కుర్చీలు కూడా తోపుడు బండి ఇచ్చాను. తర్వాత ఆర్థిక వనరులు తగ్గిపోవడం, కేవలం పుస్తకాలకే పరిమితం అవ్వడం, పుస్తకాలు ఇస్తూ పోతున్నాం. పుస్తకాలు కూడా మిత్రులు చాలామంది పుస్తకాలు ఇస్తూ ఉంటారు. మేము కూడా సెకండ్ హ్యాండ్లో బుక్స్ కొంటూ ఉంటాం. సో ఇలా బడికి తోపుడు బండి, ఊరూరా గ్రంథాలయం, ఇప్పటికీ 139 గ్రంథాలయాలని తోపుడు బండి ఏర్పాటు చేయండి. ఇది అయిన తర్వాత పల్లెలు అయిపోయిన తర్వాత బస్తీలు, స్లమ్ ఏరియాస్, మురికి వాడల్లో పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయి, వాళ్ళకు కూడా పుస్తకాలు ఇవ్వాలి కదా అని గత సంవత్సరం మే నెలలో, అంటే 2017 మే నెలలో మండే ఎండల్లో దాదాపు నెల రోజుల పాటు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 28 మురికివాడల్లో తోపుడు బండి వేసుకొని నేను నా బృందం వెళ్ళాం. పిల్లలు వేడి రేకుల కింద ఇంట్లో కూర్చోలేక, బయట ఎండల్లో ఆడుకోలేక సతమతం అవుతున్న టైంలో వాళ్ళందరినీ చెట్ల కింద కూర్చోబెట్టే కార్యక్రమం పెట్టి ప్రతి పిల్లవాడికి ఒక పుస్తకం ఇస్తూ పోయాం. అలా బస్తీలో పుస్తకాల పండుగ కార్యక్రమాన్ని చేసాం. బస్తీలు అయిపోయిన తర్వాత అటవీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళకి పుస్తకాలు కావాలి కదా అనే ఉద్దేశంతో అడవి తల్లికి అక్షర తోరణం పేరిట ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పూర్తి గిరిజన గ్రామాల్లో వాహనాలు వెళ్ళలేని, టీవీలు రాని, మొబైల్ సిగ్నల్స్ రాని గ్రామాల్లో కూడాను తోపుడు బండి దాదాపు 45 రోజుల పాటు అడవి తల్లికి అక్షర తోరణం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి పుస్తకాలు ఇవ్వటం, అలాగే అక్కడ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, తోపుడు బండి నా పూర్వీకుల ద్వారా సంక్రమించినటువంటి నా భూమిలో నా దగ్గర ఉన్న డబ్బులతో ఒక అందమైన గ్రామీణ గ్రంథాలయాన్ని సొంతంగా తోపుడు బండి నిర్మిస్తుంది. ఆ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. మే నెల 13వ తారీఖు నాడు ఆ గ్రంథాలయాన్ని 10,000 గ్రంథాలతో దాన్ని ప్రారంభించి ఆ ఊరికి అంకితం చేయబోతుంది. ఆ గ్రంథాలయం నేను చదువుకున్న, నాకు చదువు నేర్పిన, నాకు పుస్తకాన్ని అలవాటు చేసినట్టు మా ఊరికి అంకితం ఇస్తున్నాను. అక్కడ జనాభా 15,000 మంది జనాభా ఉన్నారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్న పిల్లలకు కావాల్సిన పుస్తకాలు కూడాను తోపుడు బండి అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఇవి. అయితే తోపుడు బండి ప్రస్థానం 7 జిల్లాలో, 8 జిల్లాలో, 10 జిల్లాలో కాదు, పుస్తకాన్ని ప్రేమించే ప్రతి చోటకి పుస్తకాన్ని తీసుకెళ్లాలని నా కోరిక. తోపుడు బండికి సరిహద్దులు లేవు. నేను పుట్టి పెరిగింది తెలంగాణ వాడిని అయినప్పటికీ నాకు ఆంధ్రాలో కూడా సమానమైన మిత్రులు, సమానమైన ఆదరణ ఉంది. 2 ప్రాంతాలు నాకు సమానం. ఇంకోటి, నేను భారతీయుడిని. ఈ దేశంలో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి పల్లె నాదే. నాకు అవకాశం ఉంటే, సహకరించే మిత్రులుంటే ఈ తోపుడు బండిని తీసుకొని యావత్ భారతదేశం తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు. మరో 10 సంవత్సరాల పాటు బండిని తోసే శక్తి నాకుంది. ఖచ్చితంగా నమ్మకం నాకుంది. నేను యోగా చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటాను. మనోసంకల్పం కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. కాబట్టి ముందు తెలంగాణ అయిపోయింది, ఇంచుమించు ఇంకొన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత ఆంధ్రాలోకి ఈ అక్టోబర్లో కృష్ణా జిల్లా నుంచి మా యాత్ర స్టార్ట్ అవుతుంది. కృష్ణా అవుతుంది, గుంటూరు అవుతుంది, ఒంగోలు అవుతుంది.
ఈస్ట్ వెస్ట్ అవుతుంది. ఇటీవల ఒక వారం రోజుల కోసం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకి కూడా వెళ్ళి రావడం, ఉత్తరాంధ్రకు కూడా వెళ్ళడం జరిగింది. రాయలసీమకు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి అందరూ సహకరిస్తారని నమ్మకం నాకుంది. పుస్తకం పోతుంది, పుస్తకం పని అయిపోయింది, పుస్తకాన్ని చదివేవాళ్ళు లేరు అనేటువంటి ఒక దుష్ప్రచారం అనేది చాలా జరుగుతుంది. కేవలం మన నగరాల్లో, పట్టణాల్లో ఉండి మాత్రం ఈ మాటలు మాట్లాడుతున్నాం, కానీ వాస్తవం అది కాదు. పల్లెల్లో ఇవేవీ లేవు. ఇంకోటి, కొత్తగా వస్తున్నటువంటి తరంలో 60 నుంచి 80% మంది పిల్లలు కంటి జబ్బులతో బాధపడుతున్నారు. వాళ్ళు పుస్తకం మాత్రం వాళ్ళకు స్నేహంగా కనిపిస్తుంది తప్ప ఈ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సిస్టమ్లు, డెస్క్టాప్లు ఇవేవి కూడా వాళ్ళకు ఉపయోగపడవు. కాబట్టి రాబోయే రోజుల్లో పుస్తకాన్ని పట్టం కట్టడం ఖాయం. అదే నమ్మకంతో తోపుడు బండి ముందుకెళ్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.